టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను అందరికీ ఇష్టమైన టొమాటో ఎగ్ కర్రీ చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు కోసం జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకున్న తర్వాత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ అల్లం పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసి కుక్ అవ్వనివ్వండి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ ముందే, ఎందుకంటే టొమాటోస్లోని వాటర్ అంతా బయటికి వచ్చేసి తొందరగా ఉడుకుతాయి. ఒకసారి కలిపేసుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పటికంటే ఇంకొక ముద్ద ఎక్కువే తింటారు. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా, టొమాటోస్లోని పొట్టు కూడా సెపరేట్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మన దగ్గర ఉన్న గంట ఉంది కదా, దాంతోనే మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. టొమాటోస్ బాగా కుక్ అవ్వాలి, అప్పుడే దీని కర్రీకి టేస్ట్ వస్తుంది. పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదు. టొమాటోస్ అంతా మంచిగా మ్యాష్ చేసేసుకోండి. ఇదే మనకు కర్రీలోకి గ్రేవీగా వస్తుంది. ఆయిల్ అంతా మెల్లిమెల్లిగా పైకి వస్తుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మన కర్రీకి సరిపడే కారం వేసుకోండి. దీనికి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి, తర్వాత ఎగ్స్ కూడా వేస్తాం కదా. ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువ కలపలేము, అందుకని ముందుగానే కారం వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయండి. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో, అండ్ దీంట్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకోండి, ఎగ్స్ కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా కర్రీ అయిపోయే లోపు ఇంకిపోతుంది. జస్ట్ ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఓన్లీ ఎగ్స్ ఉడకడానికి మాత్రమే మనం ఎక్స్ట్రా వాటర్ అనేది పోస్తున్నాము. ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ జస్ట్ అలా చాకుతో కానీ స్పూన్తో కానీ బ్రేక్ చేసి వేసేసుకోండి. బీట్ మాత్రం అస్సలు చేయకండి, ఎగ్ స్మెల్ వస్తుంది. జస్ట్ అలా బ్రేక్ చేసి వేసేసుకోండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, అలాగే జొన్న రొట్టెలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ జొన్న రొట్టెలు చేయడం వస్తే కనుక ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అప్ సైడ్ డౌన్ ఫ్లిప్ చేసుకోండి. ఎక్కువ కదిలించకండి దీన్ని, మొత్తం ఎగ్స్ అంతా బ్రేక్ అయిపోతాయి అందుకని. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసేయండి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కసారి అప్ సైడ్ డౌన్ ఫ్లిప్ చేసేసుకోండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా చాలా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. మనం మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేయండి. ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి, అంతే. మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.